Welcome to Family Voice. Part 1 Irmudadi morning. It's too cold. మార్నింగ్ లేచి అందరూ స్నానాలు అయితే చేసాము. అయ్యప్పలకి ఫుడ్ చేయడం కోసం స్టవ్ని అయితే క్లీన్ చేసుకొని ఇలా పూజ అయితే చేసామన్నమాట. తర్వాత నేనైతే అయ్యప్ప స్వాములకి కొన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్తో భిక్షను అయితే రెడీ చేశాను. నార్మల్గా ఇరుముడి రోజు మార్నింగ్ గుడికి వెళ్ళే ముందు తల్లిదండ్రులకి స్వాములు పాద పూజ చేయాలి. అలా పాద పూజ చేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా స్వాములకి పాద పూజ చేస్తారనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా స్వాములు మా అత్త మామయ్యలకు కూడా పాద పూజ ఇలానే చేశారు. తర్వాత మా అత్త మామలు కూడా చేశారు. మా పాప ఏమో మొత్తం అలా చూస్తూ ఉందన్నమాట. మాకంటే ముందు మార్నింగే మా పాప నిద్ర లేచి ఇంకా మొత్తం చాలా యాక్టివ్గా ఉంది వాళ్ళ మొత్తం. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ మా అత్త మామయ్య కలిసి మా స్వామికి అయితే పూజ చేస్తున్నారు, పాద పూజ. ఇంకా అలా చేసిన తర్వాత స్వామి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడైతే నా టర్మ్ అనమాట. నేనైతే ఇంకా పూజ చేస్తున్నాను. మా స్వామికి పాద పూజ చేస్తుంటే అసలు నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. లిటరలీ నా కళ్ళ నుంచి వాటర్ అయితే వచ్చాయన్నమాట, ఎందుకో తెలియదు. ఇక్కడ నేను ఏం చేయాలి అన్నీ అంతా ఇంకా నాకు మా మావయ్య చెప్పిస్తున్నారు పక్క నుంచి. స్వామి అయ్యప్ప మాల, స్వామి మాల, అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం శరణం. నేనైతే ఇంకా మా స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకునేసాను. ఇంకా మా తమ్ముడికి కూడా మా అత్త మామయ్యే పాద పూజ అంతా చేశారనమాట. ఒకవైపు మేమేమో శరణాలు చెప్తుంటే మా పాప కూడా అరుస్తూ ఉంది. ఇంకా ఇంకా అయ్యప్ప దగ్గర అయితే మా అత్తయ్య మావయ్య అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు. కన్యస్వామి కదా, సో అందరికంటే పవర్ఫుల్ స్వామి అని చెప్తారు. ఇంకా మా తమ్ముడు స్వామికి కూడా పాద పూజ అంతా చేశాను, సేమ్ ప్రాసెస్లో. I felt so blessed on that day cause doing this all things related to Ayyappa.
స్వామికి గంధాభిషేకం స్వామికి ఇరుముడి కట్టు శబరిమలకి నీ పొద్దప్ప అయ్యప్ప నీ కొండకప్ప వస్తామప్ప వస్తామప్ప అయ్యప్ప కన్నించప్ప అయ్యప్ప అయ్యప్ప నిన్నే నెమ్తే అయ్యప్ప నువ్వే కాపాడు అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి మాల అయ్యప్ప మాల అయ్యప్ప మాల స్వామి మాల యారైకానే స్వామి కాని ఒత్తిడి తేంగా స్వామికి పూలాభిషేకం అయ్యమికి గంధాభిషేకం స్వామికి ఇరుముడి కట్టే శబరిమలకి స్వామియప్ప అయ్యప్ప ఇంకా మంజు అన్న కూడా పాద పూజ స్వాములకి అయితే చేశాడు. నేనైతే ఆ రోజు మొత్తం లైక్ ఆ టైంలో ఎలా ఉండిందంటే నా సిచ్యువేషన్ ఫుల్ హడావిడిగా ఉండింది, టెన్షన్గా. ఎందుకంటే స్వాములకి నేను భిక్ష చేస్తున్నాను కదా, టైంకి అవుతుందో లేదో, ఎక్కడన్నా లేట్ అవుతుందేమో అన్నట్టు ఉండింది నాకైతే. కానీ ఫైనల్గా అంతా మొత్తం టైంకి అయితే జరిగింది. ఇంకా మా అత్తమ్మ అయితే ఇరుముడి సామాన్లు మొత్తం రెడీ చేస్తుందన్నమాట. ఇవైతే ఇరుముడి సామాన్లు స్వాములకి ఇచ్చి పంపించేటివి టెంపుల్ దగ్గరికి. ఇంకా అలానే మా తమ్ముడి స్వామికి కూడా ఇరుముడి సామాన్లు అయితే పెట్టేశారు. మా మామయ్య అయితే ఇంకా అన్నీ చెప్పిస్తున్నాడు అనమాట మా స్వాములకి ఎలా చేయాలి ఏమేం చేయాలి అని. ఇంకా మా అత్త మా మామయ్య మొత్తం ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఇరుముడు ఎత్తుకొని దిష్టి టెంకాయ ఇంటికి దిష్టి తీసి దిష్టి టెంకాయ కొడతారు కదా, అలా కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పారు. వాళ్ళ పెద్దవాళ్ళు అయితే అలానే చేయించే వాళ్ళంట. ఇంకా మా తమ్ముడు స్వామి అయితే ఫస్ట్ టైం మాల వేసుకున్నాడు, కన్యస్వామి. తనకైతే ఇంకా ప్రతి ఒక్కటి దగ్గరుండి చెప్పిస్తున్నాడు మా స్వామి కానీ ఇంకా మా అత్త మామయ్య. ఇలా గుడికి వెళ్ళే ముందు స్వాములు ఇరుముడికి బయలుదేరుతారు కదా, ఆ టైంలో ఇలా ఇంటికి దిష్టి తీసి బయలుదేరాలి. ఇంకా స్వాములు అయితే బయలుదేరారు, వెనక్కి తిరిగి చూడకూడదు కదా, సో ఇంకా ఫాస్ట్గా అలా అయితే వెళ్తూ ఉన్నారు. మార్నింగ్ 8 o'clock అవుతుంది. అయితే కూడా చూడండి ఎంత మంచు ఉందో, అసలు ఏం కనపడటం లేదు. నేనైతే అసలు 8 అవుతుందా టైము అనుకున్నాను, టైం చూస్తే 8 o'clock అవుతుంది. ఇంకా మా స్వాములేమో గుడి దగ్గరికి బయలుదేరారనమాట, అక్కడ వెళ్తున్నారు కదా చూడండి. నేనైతే ఇంకా వంట చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుందని. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.